ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మీ నమః. ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం 131 సప్తమ స్కందం అధ్యాయం 26. హరిశ్చంద్రుడికి బ్రహ్మాది దేవతలు ప్రత్యక్షమవటం. చీకటికి అలవాటు పడ్డాయి కళ్ళు. శ్మశానంలో సగం కాలి ఆరిపోయిన కట్టెల్ని పోగు చేసి చితిపేర్చారు. హరిశ్చంద్రుడు తనయన్ని ఎత్తుకుని తెచ్చి దానిమీద పడుకోబెట్టాడు. ఇద్దరూ చెరువుగా నిలబడ్డారు. చేతులు జోడించి కళ్ళు మూసుకుని పరమేశ్వరుని ధ్యానించారు. శతాక్షి, జగదీశ్వరి, పంచకోశాంతరగత పుచ్చ బ్రహ్మచారిణి స్వరూపిణి, రక్తాంబర పరిధాన, కరుణారస సాగర, నానాయుధధర అంబ, జగత్పాలన తత్పర, కరుణించు తల్లి, తెలిసి గాని తెలియక గాని చేసిన అవరోధాలన్నీ క్షమించు మాత. ఇలా ప్రార్థిస్తుండగానే ఇంద్రాది సకల దేవతలు ప్రత్యక్షమయ్యారు. యమధర్మరాజు వారికి అగ్రభాగాన నిలిచాడు. ముందుగా బ్రహ్మదేవుడు పలకరించాడు. మహారాజా హరిశ్చంద్ర, కళ్ళు తెరువు, నేను మీ పితామహుణ్ణి. ఇదిగో యమధర్మరాజు స్వయంగా వచ్చాడు. సకల దేవతలు విచ్చేశారు. ధర్మ మార్గాన విశ్వత్రయంలో మైత్రి కోరుకునే విశ్వామిత్రుడు వచ్చాడు. ఒక్కసారి కళ్ళు తెరిచి మమ్మల్ని అందరినీ తిలకించు అన్నాడు మృదువుగా. రాజదంపతులు కళ్ళు తెరిచి చూశారు. నివిరిపోయి నిశ్చేష్టులై నిలబడ్డారు. భుజాని, నేను ధర్మరాజును, నిన్ను దర్శించడానికి వచ్చాను. ఓరిమి, నిగ్రహము, సాత్వికత మొదలైన నీ సద్గుణాలకు సంతోషించాను. చక్రవర్తి, నేను ఇంద్రుణ్ణి. సత్యనిష్టతో మీరు త్రిలోకాలను జయించారు. మిమ్మల్ని ఈ దివ్య విమానం మీద త్రివిధవానికి తీసుకువెడదామని వచ్చాను. ఎవరికి అందని స్వర్గాన్ని మీరు సద్గుణాలతో సత్కర్మలతో స్వాధీనం చేసుకున్నారని తన సంతోషాన్ని ప్రకటిస్తూ చితిమీద అమృతవర్షం కురిపించాడు. దానితోనే పారిజాత సుమ వృష్టి కురిసింది. దేవదుందుబులు మ్రోగాయి. రోహితుడు సజీవుడే లేచి కూర్చున్నాడు. చితి నుంచి దూకి తల్లిదండ్రులను కౌగిలించుకున్నాడు. ముగ్గురు దివ్యమాల్య, దివ్యాభరణ, దివ్యవస్త్ర, దివ్యరూప విరాజితులయ్యారు. చక్రవర్తి, రండి, విమానం అధిరోహించండి, స్వర్గానికి వెడదాం అన్నాడు. దేవేంద్ర, నాకిప్పుడు ప్రభువు ఒక స్వపచుడు. నేను అతడికి అమ్ముడుపోయిన దాసుణ్ణి. అతడి అనుమతి లేకుండా ఎక్కడికి రాలేను అని హరిశ్చంద్రుడు సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు యమధర్మరాజు నవ్వుతూ, మహారాజా, నేనే ఆ చండాలుని. ఇదంతా మాయా కల్పన. చుట్టూ పరిశీలించి చూడు. అప్పుడు నువ్వున్నది శ్మశానమే కాదు, ఏది ఆ గుడిసె ఎక్కడ, అంతా నా మాయ, ఒట్టి కల్పన అన్నాడు. చక్రవర్తి, విషయం అర్థమైంది కదూ. ఇంక విమానం అధిరోహిస్తారా? మీ పుణ్యాలకు ఫలంగా స్వర్గసుఖాలు ఎదురుచూస్తున్నాయి. దేవేంద్ర, నీ సౌమనస్యానికి ధన్యవాదాలు. నాది ఒక విన్నపం. నా కోశల ప్రజలు ఎలా ఉన్నారో, నా కోసం ఎంతగా పరితపిస్తున్నారో, వాళ్ళను దిక్కులేని వాళ్ళని చేసి నేను స్వర్గానికి రావటం భావ్యమా? భక్తులని అనురక్తుల్ని విడిచిపెట్టడం బ్రహ్మహత్య, సురాపాన, గోవధ, స్త్రీవధలతో సమానమైన మహాపాపం. అందుచేత వాళ్ళు లేనిది స్వర్గమైనా నాకు వద్దు. వాళ్ళతోనైతే నరకానికైనా వస్తాను. హరిశ్చంద్ర, నీ హృదయం అవగతమైంది. నీ కోరిక తీర్చడానికి అభ్యంతరం లేదు. కానీ వాళ్ళ పుణ్య పాపాలు వేరువేరుగా ఉన్నాయి. ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. అందరూ నీతో పాటే సామూహికంగా స్వర్గసుఖాలు అనుభవించాలనడం సమంజసం కాదు. ఎవరికి ఏదో నిర్ణయించడానికి అర్హతలే కొలబద్దలు. అందుచేత అందరికీ స్వర్గమంటే ఎలాగా అని సంశయం వెలిపుచ్చాడు ఇంద్రుడు. దేవేంద్ర, ప్రజల ప్రభావం వలనే రాజు రాజ్యభోగాలు అనుభవిస్తాడు. యజ్ఞయాగాలు, దాన ధర్మాలు ఏవి చేసినా వారి సహాయంతోనే, వారి ప్రభావంతోనే. నాకు ఈవేళ దక్కుతున్న పుణ్యఫలానికి కారణం ప్రజలు. అందుచేత వారిని విడిచిపెట్టి నేను స్వర్గానికి రాలేను. నేను చేసుకున్న పుణ్యం, తపస్సు ఏది ఏ కొంచెం ఉన్నా దాన్ని వారితో కలిసి అనుభవించడమే నా అభిమతం. నేను చేసిన సత్కార్యాలకు ఫలంగా స్వర్గలోకంలో బహుకాలం నివసించే అవకాశం లభిస్తే దాని ప్రజలతో పంచుకోవడం వల్ల అది ఒక రోజు తగ్గిపోయినా నాకు సమ్మతమే, సంతోషమే. దయచేసి నా కోరికను మన్నించు. హరిశ్చంద్రుడి యుక్తిని దేవేంద్రుడు కాదనలేకపోయాడు. సరే అని అంగీకరించాడు. అందరూ కలిసి అయోధ్య చేరుకున్నారు. చతుర్వర్ణాలు గుమికూడాయి. హరిశ్చంద్రుని చూసి కేరింతలు కొట్టారు. ప్రజలారా, స్వర్గలోకానికి తీసుకువెడతాను రండి. అతి దుర్లభమైన లోకం అది. ధర్మాన్ని పాటించినందుకు ఫలంగా లభిస్తుంది. త్వరగా తెమిలి రండి అన్నాడు ఇంద్రుడు. హరిశ్చంద్రుడు కూడా ప్రజలను అలాగే కోరాడు.
ప్రజలంతా ఆశ్చర్యచకితులు, ఆనందపరవశులు అయ్యారు. సంసార బంధాలలో కొట్టుకుంటున్న ప్రజానీకం పుత్ర మిత్ర బాంధవ సహితంగా స్వర్గానికి వెళ్ళటం అంటే సంబరపడ్డారు. అనూహ్యమైన ఆనందానికి లోనయ్యారు. అందరూ ఉన్నవాళ్ళు ఉన్నట్టు దివ్య విమానం అధిరోహించారు. అధిరోహించడంతోనే అందరినీ దివ్య రూపాలు అయిపోయాయి. హరిశ్చంద్రుడు అయోధ్య సింహాసనం మీద అభిషేకించి రోహితుని కూర్చోబెట్టాడు. ప్రజలను, మంత్రులను, సామంతులను యథార్హంగా సత్కరించాడు. అందరి దగ్గర ఆప్యాయంగా సెలవు తీసుకుని దివ్య విమానం అధిరోహించాడు. ఇంద్రుడి సరసన కూర్చున్నాడు. కామ గమన శక్తి కలిగిన ఆ ముందర విమానం చిరుగంటలు చప్పుడు చేస్తూ ఆకాశంలోకి దూసుకు వెళ్ళింది. అప్పుడు సర్వశాస్త్రార్థవేత్త శుక్రాచార్యుడు ఒక శ్లోకమంత్రాన్ని చెప్పాడు. ఆహా, ఏమి ఓరిమి గొప్పదనం! ఆహా, ఏమి దానఫల మహాత్మ్యం! హరిశ్చంద్రుడు ఇంద్రలోకానికి వచ్చాడు. సాధు సాధు అన్నాడు. అహో తితిక్షా మహాత్మ్యం! అహో దానఫలం మహత్! యథాగతో హరిశ్చంద్రో మహేంద్రస్య సలోకతాం అని అన్నాడంట. సౌనికాది మహామునులారా, వ్యాస భగవానుడు జనమేజయుడికి సూర్యవంశ చరిత్రలో భాగంగా చెప్పిన హరిశ్చంద్రుడి కథను మీకు నేను యథాతథంగా విన్నవించాను. దీనిని శ్రద్ధగా విన్నవాళ్లకు దుఃఖాలు, కష్టాలు తొలగిపోయి సుఖాలు, ఆనందాలు లభిస్తాయి. స్వర్గవాంఛతో సహా సకల వాంఛలు నెరవేరుతాయి. సంతానార్థులకు సంతానం కలుగుతుంది. భార్యార్థులకు గుణ రూప శీలవతి భార్యగా లభిస్తుంది. రాజ్యార్థులకు రాజ్యం దొరుకుతుందంటూ ఫలశ్రుతి పలికాడు సూత మహర్షి. అదేంటం వల్ల అంత మంచిదంట, అంటే నీతి తెలుస్తుంది కదా, అందుకని అన్నమాట. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. 26వ అధ్యాయం సంపూర్ణం. 131వ భాగం సంపూర్ణం.